భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా గజ్వేల్లో బీజేపీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు మనోహర్ యాదవ్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. మన నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో అతని పేరు మీద పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది గజ్వేల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో. అలాగే ఈరోజు చూసినట్టయితే గత 11 సంవత్సరాలుగా భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా తీర్చిదిద్దినటువంటి పెద్ద మనిషి మన ప్రీతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈరోజు 75వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా పండుగ వాతావరణంలో ఉంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని మనము ఇంతకుముందు గతంలో కానీ చూడలేదు. ఈరోజు ప్రతి కార్యక్రమంలో ప్రజల గురించి అహింస కష్టపడుతున్నటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. ఈరోజు చూసినట్టయితే మొన్ననే GST తగ్గించి ఎన్నో రకాలుగా ప్రజలకు ఆదుకుంటున్నటువంటి వ్యక్తి భారతదేశాన్ని ప్రపంచ దేశాలలోనే నంబర్ 1గా విశ్వగురువు వైపు తీసుకెళ్తున్న మోడీ గారిని ఈరోజు 140 కోట్ల ప్రజలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున భారతదేశం మొత్తం కూడా పండుగ జరుపుకుంటున్నారు. ఈరోజు ఇంకా గజ్వేల్లో ఆయన రక్తదాన శిబిరాన్ని కూడా గజ్వేల్లో 75 సంవత్సరాలుగా 75 మందితోటి ఈరోజు రక్తదాన శిబిరాన్ని కూడా కులాగ్రామ గార్డెన్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి భారతదేశం మొత్తం ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో అన్ని కాన్స్టిట్యున్సీలలో ప్రతి కాన్స్టిట్యున్సీలో 75 తగ్గకుండా, ఎందుకంటే ఆయన 75 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గజ్వేల్లో పురాతనమైనటువంటి అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ యొక్క భారత ప్రధాని ప్రియతమ నేత శ్రీ శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వారి ప్రేరణ అర్చన అదేవిధంగా ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు భారతదేశంలో వారు ఈరోజు భారతదేశాన్ని విశ్వగురు వైపు నిలిపే విధంగా వారు శ్రమిస్తూ అహర్నిశలు ఈరోజు యొక్క భారతదేశానికి ఈరోజు వాళ్ళు శ్రమిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ ఆరోగ్యం కోసం, ఈ దేశ అనేకమైనటువంటి విషయాలలో ఈరోజు చురుగ్గా ఈ దేశాన్ని విశ్వగురువుగా నిలపాలని చెప్పి నరేంద్ర మోడీ గారు శ్రమిస్తున్నారు. వారికి ఆ భగవంతుడి తరపున మన దేశ ప్రజలందరి తరపున ఆయుర ఆరోగ్యాలు అదేవిధంగా వారికి పెద్ద ఎత్తున బలం చేకూరేలా మనం అందరం కోరుకోవాలని చెప్పి ఈరోజు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయం